నమస్తే అండి అందరికీ. నిన్న మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ హీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అందులో ఒక 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాం. అంటే దాంట్లో హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి అని దాని మీద క్లారిటీ తెచ్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ టెంపరేచర్ ఈజ్ ఏ విల్ డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ ద హీట్ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకు చూడండి, టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో వాట్ ఈజ్ ద టెంపరేచర్ అండ్ ద కైనెటిక్ ఎనర్జీ అంటే టెంపరేచర్ ఈజ్ ఏ రిలేటెడ్ టు ద కైనెటిక్ ఎనర్జీ. హౌ ఇట్ విల్ రిలేటెడ్ వన్స్ వి విల్ చెక్. అంటే ఇప్పుడు మనం ఈ రెండు ఎలా రిలేట్ అయ్యి ఉన్నాయని ఒకసారి చిన్న యాక్టివిటీ ఇచ్చారండి. ఏంటంటే ఇక్కడ మనం చూడండి, జస్ట్ ఒక 2 బౌల్స్ తీసుకోమన్నాడండి. వీ హ్యావ్ టు టేక్ ఏ 2 బౌల్స్. ఒక దాంట్లో హాట్ వాటర్ తీసుకోవాలి, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకోవాలి. తీసుకున్నాక అందులో ఫుడ్ కలర్ వేయమన్నాడు. స్ప్రింకిల్ అంటే జస్ట్ జల్లడం. స్ప్రింకిల్ ద ఫుడ్ కలర్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ అండ్ బోత్ ద బౌల్స్. రెండిట్లో ఫుడ్ కలర్ వేయాలి. వేసాక వాట్ వీ విల్ అబ్జర్వ్, ఒకటి హాట్గా ఉంది, ఇంకోటి కోల్డ్గా ఉంది. రెండిట్లో మనం ఫుడ్ కలర్ వేసాం. వాట్ వీ కెన్ అబ్జర్వ్, యూ కెన్ సే దట్ ఈజీలీ. అంటే మనం ఏం చెప్పగలం, ఈ హాట్ వాటర్లో హౌ డూ దే మూవ్, వై డూ దే మూవ్ ర్యాండమ్లీ. నెక్స్ట్ వై డూ ద గ్రెయిన్స్ ఇన్ హాట్ వాటర్ మూవ్ మోర్ ర్యాపిడ్లీ దాన్ ద గ్రెయిన్స్ ఇన్ కోల్డ్ వాటర్. అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ హాట్ వాటర్ చాలా ర్యాపిడ్గా మూవ్ అవుతాయి దేనికంటే కోల్డ్ వాటర్లో ఉన్న ఫుడ్ గ్రెయిన్ అంటే. ఎందుకు అలా మూవ్ అవుతాయి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ యూ విల్ నోటీస్ దట్ గ్రెయిన్ ఫుడ్ కలర్ జింగిల్ మూవ్ ర్యాండమ్లీ. దిస్ హ్యాపెన్స్ బికాజ్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఇన్ బోత్ బౌల్స్ ఆర్ ర్యాండమ్ మోషన్. ఎందుకు అవి మూవ్ అవుతున్నాయి అంటే అందులో ఆల్రెడీ అది కోల్డ్ వాటర్ అయినా హాట్ వాటర్ అయినా అందులో మాలిక్యూల్స్ మూవ్ అవుతూ ఉంటాయి, వాటర్ మాలిక్యూల్స్. దాంతోపాటు ఫుడ్ కలర్ కూడా మూవ్ అవుతుంది, అది చెప్తున్నాడు వాడు. Water will move. We observe that the jingling of the grains of a food color is hot water is more compared to the jingling in the cold water. అంటే రెండిట్లో మూవ్ అవుతున్నాయి, కానీ హాట్ వాటర్లో కోల్డ్ వాటర్లో కంటే ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అంటున్నాడు. మోర్ జింగ్లింగ్. ఎందుకు ఆ రీజన్ ఏమిటి అంటే we know that bodies possess a kinetic energy when they are in motion. నేను ఎనర్జీస్ గురించి చెప్పుకున్నాం, హీట్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ. అలా ఇక్కడ కూడా మళ్ళీ బాడీకి ఉండే పొజిషన్ బట్టి మనం 2 ఎనర్జీస్ చెప్పుకుంటామండి. వన్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ, సెకండ్ వన్ ఈజ్ పిఈ అండ్ కేఈ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ అంటే పొజిషన్, విత్ ద పొజిషన్ అంటే ఎక్కడుంది అనే దాన్ని బట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అవి మూవ్ అవుతూ ఉంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే మూవ్ అవుతున్న బాల్ తీసుకోండి, దానికి ఉండేది కైనెటిక్ ఎనర్జీ. ఓకే, కైనెటిక్ ఎనర్జీ యాజ్ అ స్పీడ్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద పార్టికల్ ఇన్ ఏ బౌల్ ఆఫ్ వాటర్ ఈజ్ డిఫరెంట్. అంటే ఏంటంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ద మోషన్. ఇవి మనం సపోజ్ ఒక వాటర్, ఇలా హాట్ వాటర్ తీసుకున్నామండి, ఇందులో ఇలా కొన్ని చిన్న చిన్న మాలిక్యూల్స్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఈ మాలిక్యూల్ ఇటు నుంచి ఇలా పైకి మూవ్ అవ్వచ్చు. ఇక్కడ హీట్ చేస్తున్నాం కాబట్టి ఇలా పైకి మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ కలర్ని కూడా అవి పైకి తీసుకెళ్తాయి. అంటే మాలిక్యూల్స్ వాటితో పాటు ఆ కలర్ని కూడా మొత్తం ఇలా అన్ని చోట్లకి అవి తీసుకెళ్తూ ఉంటాయి. అవి మూవ్ అవ్వడం ప్లస్ కలర్ని వాటితో తీసుకెళ్ళడం వల్ల మన కలర్ అటు ఇటు మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇన్ ద బౌల్ వాటర్ ఈజ్ డిఫరెంట్. వీ కెన్ సే దట్ దే హ్యావ్ ఏ డిఫరెంట్ కైనెటిక్ ఎనర్జీ. అన్నీ ఒకే స్పీడ్ తోటి మూవ్ అవుతాయా అండి? మూవ్ అవ్వు. డిఫరెంట్ కైనెటిక్ ఎనర్జీస్ తోటి అవి మూవ్ అవుతాయి. అవి డిఫరెంట్ కైనెటిక్ ఎనర్జీస్ తోటి మూవ్ అవుతాయి. అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, విచ్ ఈజ్ బాటమ్ ఆఫ్ ద వెజల్. బట్ వేరేజ్ బాటమ్ ఆఫ్ ద వెజల్లో దగ్గర ఏదైతే ఉందో దాని కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మిగతా దానిది తక్కువ ఉంటుంది. మిగతా వాటి కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దట్, వీ కెన్ conclude that average kinetic energy of the molecules of a particle of a hotter body is greater than of a colder body. చూడండి, ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక 2 బౌల్స్ ఇలా తీసుకున్నామండి. ఇందులో హాట్ వాటర్ ఉంది, ఇందులో
కోల్డ్ వాటర్. ఇప్పుడు ఏమవుతుంది, హాట్ వాటర్లో మనం ఈ ఫుడ్ కలర్ వేసినప్పుడు ఫాస్ట్గా అన్ని వైపులకి మూవ్ అయిపోతుంటుంది. అంటే ఇందులో ఏ మాలిక్యూల్స్ ఉన్నాయో ఈ వాటర్ మాలిక్యూల్స్ దాని వెలాసిటీ V ఎక్కువగా ఉంటుంది. V1 అనుకుంటే దీనిది V1, హాట్ వాటర్ది VH ఎక్కువగా ఉంటుంది VC కంటే. అంటే వెలాసిటీనే కోల్డ్ వాటర్ కంటే వెలాసిటీనే హాట్ వాటర్ ఎక్కువగా ఉంటుందండి. వెలాసిటీనే హాట్ వాటర్ VC కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది వాటికి. అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఈ ఫార్ములా ఏంటండి, ఒకసారి మనం ఫార్ములా కనుక చూసుకుంటే కైనెటిక్ ఎనర్జీకి KE = ½ mv² అండి. KE = ½ mv². KE = ½ mv² అండి. ఇక్కడ V అనేది వెలాసిటీ. సో వెలాసిటీ ఎక్కువ దేనికి ఉంటుందండి, హాట్ వాటర్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి V1, V2, V3 అలా ఎక్కువ ఒక 3. సపోజ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే 3 మాలిక్యూల్సే తీసుకుందాం, ఎక్కువ కాకుండా. సపోజ్ 3 మాలిక్యూల్సే తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ సపోజ్ ఈ హాట్ వాటర్లో 3 మాలిక్యూల్స్ తీసుకోండి, కోల్డ్ వాటర్లో ఒక 3 మాలిక్యూల్స్ తీసుకుందాం. హాట్ వాటర్లో ఒక 3 మాలిక్యూల్స్ తీసుకోండి, 3 హాట్ వాటర్లో. కోల్డ్ వాటర్లో 3 తీసుకుందాం. ఇవి ఎక్కువ వెలాసిటీతో మూవ్ అవుతాయి కాబట్టి వీటికి కైనెటిక్ ఎనర్జీ వీటి కంటే ఎక్కువ ఉంటుంది. అంటే వీటికి తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, వీటికి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అది ఇక్కడ యావరేజ్ అంటున్నాడు. యావరేజ్ అంటే మనకు తెలుసు కదండి. చూడండి, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ హాట్ బాడీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆఫ్ కోల్డ్ బాడీ అంటున్నాడు. గ్రేటర్ దాన్ ఆఫ్ కోల్డ్ బాడీ. ఇక్కడ 3 తీసుకుంటే వీటి వెలాసిటీ సపోజ్ 4, 3, 5 ఉందనుకోండి. దానికంటే తక్కువ ఉంటుంది, 2, 1, సపోజ్ 2 ఉండొచ్చు. అప్పుడు దీని యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈ హాట్ వాటర్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ కోల్డ్ వాటర్ కంటే ఎలా ఉందండి, ఎక్కువ ఉంటుంది. హాట్ వాటర్ కైనెటిక్ ఎనర్జీ కోల్డ్ వాటర్ కంటే ఎక్కువ ఉంటుంది. సో we can say the temperature of the body is indicator of the average kinetic energy of the body అంటున్నాడు. అంటే ఇప్పుడు సింపుల్గా కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండాలంటే ఏమవ్వాలండి, మాలిక్యూల్స్ ఎక్కువ స్పీడ్ తోటి మూవ్ అవ్వాలి. అంటే ఏం ఎక్కువ ఉండాలి, V ఎక్కువ ఉండాలి. V ఎక్కువ ఉంది అంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. V ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, మాలిక్యూల్స్ ఎక్కువ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు. కాబట్టి హాట్ వాటర్కి V ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ VH ఎక్కువ ఉంటుంది VC కంటే, కోల్డ్ వాటర్ కంటే VC తక్కువ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, సపోజ్ నేను 2 వాటర్స్ తీసుకున్నాను, నేను VH VC మీకు ఇవ్వలేదు. VH VC ఇవ్వకుండా సపోజ్ మీకు ఇలా చెప్పాను చూడండి ఒకసారి, దీనిది కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, ఫస్ట్ దానిది కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అని చెప్పాను. అప్పుడు దీని మీనింగ్ ఏంటి, దీని కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే ఇది వెలాసిటీ ఎక్కువ ఉంది. ఈ ఫస్ట్ వాటర్ది అనుకున్నాం. సెకండ్ వాటర్ది ఈ కైనెటిక్ ఎనర్జీ అంటే వెలాసిటీ తక్కువ ఉంది అనుకున్నాం. అంటే ఎలా ఎప్పుడు ఎక్కువ అవ్వగలదు, సపోజ్ ఒక హాట్ వాటర్ కోల్డ్ వాటర్ తీసుకుంటే ఈ 2 వాటర్లు తీసుకున్నాం. మామూలుగా మనకి హాట్ కోల్డ్ అని తెలియదు అనుకుందాం. ఇది వెలాసిటీ ఎక్కువ ఉండాలి అంటే వెలాసిటీ ఎక్కువ ఉండాలంటే మాలిక్యూల్స్ ఎక్కువ వెలాసిటీతో మూవ్ అవ్వాలి. అంటే ఎలా మూవ్ అవ్వగలవు అవి, హాట్గా ఉన్నప్పుడు మాత్రమే. అంటే హాట్ వాటర్లోనే మాత్రమే మూవ్ అవ్వగలవు. కాబట్టి ఈ టెంపరేచరు, ఈ హాట్ వాటర్ అంటే దీని టెంపరేచర్ ఎలా ఉంటుందండి, ఎక్కువ ఉంటుంది. ఇది కోల్డ్ వాటర్ అంటే దీని టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో బై దిస్ వీ కెన్ ఏబుల్ టు సే దట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మోర్. అంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే అవి ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉన్నట్టు, కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంది అంటే అవి తక్కువ టెంపరేచర్ దగ్గర ఉన్నట్టు. కాబట్టి ఎప్పుడు వారు చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చూడండి ఒకసారి ఏంటంటే ఇది. సో వీ కెన్ సే ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఇండికేటర్ ఆఫ్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్. అంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే హై టెంపరేచర్ దగ్గర ఉన్నట్టు, కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉందంటే అది లో టెంపరేచర్ దగ్గర ఉన్నట్టు. సో ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్తాం, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్జల్యూట్ టెంపరేచర్. ఇక్కడ అబ్జల్యూట్ టెంపరేచర్ అంటే ఏమి లేదండి. సపోజ్ మనం తీసుకుంటాం, ఇప్పుడు ఇలా హాట్ వాటర్ తీసుకున్నాం, ఇలా కోల్డ్ వాటర్ తీసుకున్నాం. ఇందులో దీని టెంపరేచర్ మెజర్ చేస్తాం. దీని టెంపరేచర్ దేంట్లో మెజర్ చేస్తాం మనం, సపోజ్ కెల్విన్లో మెజర్ చేసాం అనుకుందాం. దీని టెంపరేచర్ని మెజర్ చేసాం, ఇది కెల్విన్లో మెజర్ చేసాం.
అంటే ఈ కెల్విన్లో కనుక టెంపరేచర్ మెజర్ చేస్తే దాన్ని ఏమంటామండి, అబ్జల్యూట్ టెంపరేచర్ అంటాం. టెంపరేచర్ డిగ్రీస్ సెల్సియస్లో మెజర్ చేయొచ్చు, కెల్విన్లో మెజర్ చేయొచ్చు, ఫారెన్హీట్లో కూడా మెజర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఓన్లీ కెల్విన్లో కనుక మనం మెజర్ చేస్తే ఆ టెంపరేచర్ని మనం ఏమంటామండి, అబ్జల్యూట్ టెంపరేచర్ అంటాం. ద టెంపరేచర్ మెజర్డ్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈజ్ కాల్డ్ అబ్జల్యూట్ టెంపరేచర్. ఇక్కడ అబ్జల్యూట్ టెంపరేచర్ అంటే అంత, అంటే టెంపరేచర్ని వాడు ఏం చేస్తున్నాడు, కెల్విన్ స్కేల్లో మెజర్ చేస్తున్నాడు కాబట్టి వాడు ఏమంటున్నాడు, దాన్ని అబ్జల్యూట్ టెంపరేచర్ అని అంటున్నాడు. ఇక్కడ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే మాలిక్యూల్స్ ర్యాండమ్గా మూవ్ అవుతాయి. ర్యాండమ్గా ఎప్పుడు మూవ్ అవ్వగలం, మనం హీట్ సప్లై చేసినప్పుడు అంటే హీట్ ఎనర్జీ ఎక్కువ ఉందని మీనింగ్. అంటే హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా అది హై టెంపరేచర్లో ఉన్నట్టు, అది దాంట్లో మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే మనం సింపుల్గా మనం డైలీ లైఫ్లో కూడా ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. సపోజ్ సమ్మర్ ఈజ్ కమింగ్, మనం ఏం చేస్తాం, మనం లెమన్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. లెమన్ వాటర్ మనం ఎప్పుడు ఐస్ కూల్గా తాగాలనుకుంటాం. ఇందులో మీరు ఒకసారి మీరే అబ్జర్వ్ చేయొచ్చు, ఈ కూల్ వాటర్లో మీరు షుగర్ మిక్స్ చేయండి, ఇట్ విల్ టేక్ మోర్ టైం. అదే నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉన్న దాంట్లో షుగర్ మిక్స్ చేయండి. ఈవెన్ కాఫీ టీలో చూడండి, మనం హాట్గా తాగుతాం కాబట్టి అందులో షుగర్ చాలా తొందరగా మిక్స్ అయిపోతుంది. ఎందుకంటే దీనికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది. ఇది టీ అయితే కనుక టీది కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి. సో ఆ మాలిక్యూల్స్ ర్యాండమ్గా మూవ్ అవుతాయి. అంటే ర్యాండమ్గా మూవ్ అయిందంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది. ఇదే టెంపరేచర్ తక్కువ ఉంది, కైనెటిక్ ఎనర్జీ కూడా తక్కువ ఉంది. కాబట్టి టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇఫ్ kinetic energy increases, we can say that it is at a more temperature. So like that, this is about the temperature and the kinetic energy. అది మీనింగ్. అంటే kinetic energy ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు. అది నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ దిస్. నెక్స్ట్ దీని మీద ఏ యాక్టివిటీ ఇస్తున్నాడంటే, సపోజ్ దీని మీద క్వశ్చన్స్ ఒకసారి ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, ఇక్కడ హౌ ద టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ రిలేటెడ్ అని అడుగుతారు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకుని ఈ యాక్టివిటీ మనం రాయవలసి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి యాక్టివిటీ 4. సో టేక్ ఏ వాటర్ ఇన్ ఏ కంటైనర్ అండ్ హీట్ ఇట్. వాటర్ ఒక కంటైనర్లో తీసుకోవాలి, దాన్ని ఎంతవరకు వేడి చేయమంటున్నాడండి, 60 degrees వరకు వేడి చేయవలసి వస్తుంది. టేక్ ఏ సిలిండ్రికల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్. ఇగో ఇది సిలిండ్రికల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్ తీసుకోవాలి. హాఫ్ ఆఫ్ ద ఫిల్. ఇగో చూడండి కింద ఇచ్చినది ఇంతవరకు మనం ఈ డాటెడ్గా ఉన్నది ఇక్కడ వరకు, ఇదంతా ఏంటండి, వాటర్తో ఫిల్ చేయాలి. ఏ వాటర్ ఇది, హాట్ వాటర్ ఎట్ 60 degrees Celsius. టేక్ ఏ సిలిండ్రికల్ ట్రాన్స్ఫర్, వెరీ జెంట్లీ పోర్. అంటే చాలా స్లోగా ఈ వాటర్ మీద పైది ఇది ఏంటండి, ఆయిల్, కోకోనట్ ఆయిల్. చూడండి ఇక్కడ ఇచ్చాడు, చాలా స్లోగా జెంట్లీ అంటే చాలా నెమ్మదిగా ఈ కోకోనట్ ఆయిల్ని దీని మీద పొయ్యాలండి. దెన్ వీ హ్యావ్ టు టేక్ 2 thermometers. ఆ పోసేటప్పుడు రెండు మిక్స్ అవ్వకుండా చాలా కేర్ తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, పోసేటప్పుడు ఏదో రకంగా పోసేసి మిక్స్ అయిపోయేటట్టుగా కాదు, మిక్స్ అవ్వకుండా మనం కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, మిక్స్ అవ్వకుండా కేర్ తీసుకున్నాక గ్లాస్ జార్. టేక్ 2 thermometers అండ్ ఇన్సర్ట్ దెమ్ త్రూ ద హోల్స్. ఇక్కడ హోల్స్ 2 హోల్డ్ క్యాప్ పెడతాం దీని మీద. ఈ 2 హోల్స్లో 2 థర్మోమీటర్లు పెట్టాలి. 1 thermometer విల్ బీ ఇన్ ద వాటర్. అంటే 1 thermometer పూర్తిగా వాటర్లో, చూడండి ఇలా వాటర్లో ఉండాలి, ఇంకో థర్మోమీటర్లో ఓన్లీ ఆయిల్లో ఉండాలి. అలా ఉండేటట్టుగా ఆ 2 thermometerని మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా అబ్జర్వ్ చేయాలి. అంటే వన్ బల్బ్ ఆఫ్ ద thermometer ఓన్లీ ఇన్ ద వాటర్ అండ్ అదర్ ప్లేస్ ఓన్లీ ఇన్ ద కోకోనట్. ఇలా ఇందులో చూసినట్టుగా మనం దాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ ద రీడింగ్ ఆఫ్ ద thermometers. ఇప్పుడు రీడింగ్ ఆఫ్ thermometers మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏమవుతుంది, ద రీడింగ్ ఆఫ్ ద thermometer kept in the water decreases. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, kept in the water decreases while the same time the reading of the thermometer keep in the oil increases. మనం చెప్పాము క్లినికల్ థర్మోమీటర్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ కాదు, మనం షేక్ చేస్తే తప్ప. కానీ ఈ ల్యాబొరేటరీ థర్మోమీటర్ అదే తగ్గుతుంది, అదే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి
ఇది వాటర్లో పెట్టిన దాని టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది. వాటర్లో ఉన్న థర్మామీటర్ చూడండి, వాటర్లో ఉన్న థర్మామీటర్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. వేరేజ్ ఆయిల్లో ఉన్న థర్మామీటర్ రీడింగ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దీనికి రీజన్ ఏంటండి, ఎందుకంటే వాటర్ ఈజ్ ఎట్ because the average kinetic energy of molecules in water increases, of the molecules of the oil increases, while the average kinetic energy of the molecules of water decreases. ఇక్కడ యావరేజ్ kinetic energy of the oil ఇంక్రీజ్ అవుతుంది, వాటర్ డిక్రీజ్ అవుతుంది. అదర్ వాస్ టెంపరేచర్ ఆఫ్ ద ఆయిల్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ డిక్రీజెస్. అది రీజన్ అండి. ఎందుకంటే మనం చెప్పగానే థర్మల్ ఎప్పుడన్నా రెండు వేరు టెంపరేచర్స్లో ఉన్న టూ ఆబ్జెక్ట్స్ థర్మల్ కాంటాక్ట్లో ఉంటే కనుక వాటి మధ్య హీట్ ట్రాన్స్ఫర్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. స్టిల్ దే విల్ గెట్ ద సేమ్ టెంపరేచర్. దాన్నే మనం ఏమంటున్నామండి, థర్మల్ ఈక్విలిబ్రియం. దీని మీద వాడు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే చూడండి, దీని మీద అదే క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే దీని మీద హౌ రాసుకోండి క్వశ్చన్. హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ద heat transfer takes place between the two bodies at different temperatures. టూ బాడీస్ వేరు టెంపరేచర్స్ దగ్గర ఉంటే వాటి మధ్య హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందని ఎలా ప్రూవ్ చేస్తావు అని అడుగుతాడండి. దానికి మనం ఇదే ఎగ్జాంపుల్, ఇదే యాక్టివిటీని మనం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది. ఇదే యాక్టివిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇదే రాయాలి. కైనెటిక్ ఎనర్జీ ఆయిల్దేమో ఇంక్రీజ్ అవుతుంది, వాటర్దేమో డిక్రీజ్ అవుతుంది. స్టిల్ దే గెట్ ద సేమ్ టెంపరేచర్. హీట్ ట్రాన్స్ఫర్ ఎంతవరకు అవుతుందండి, స్టిల్ దే విల్ రీచ్ అంటే రెండు థర్మామీటర్లు ఒకే రీడింగ్ వచ్చేస్తుంది. అంతవరకు హీట్ అనేది వాటర్ది తగ్గుతుంది, ఆయిల్ది పెరుగుతుందండి. కెన్ యూ సే దట్ వాటర్ లాసెస్ ఎనర్జీ? ఫ్రమ్ ద అబౌవ్ డిస్కషన్ ఇట్ ఈజ్ క్లియర్ దట్ వాటర్ లాస్ ఎనర్జీ వైల్ ఆయిల్ గెయిన్స్ ఎనర్జీ. అంతే కదా, హీట్ ఎనర్జీ వాటర్ అనేది లాస్ అవుతుంది, ఆయిల్ అనేది గెయిన్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద వాటర్ అండ్ ద ఆయిల్. ఎందువల్ల ఇది అయ్యింది, టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్య. దస్ హీట్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ వాటర్ టు ఆయిల్. దానివల్ల హీట్ ఎనర్జీ ఏమైందండి, వాటర్ నుంచి ఆయిల్కి ఫ్లో అయింది. దిస్ మీన్స్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద వాటర్ డిక్రీజెస్ వైల్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద ఆయిల్ ఇంక్రీజెస్. వాటర్ డిక్రీజ్ అవుతుంది, వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆయిల్ ఇంక్రీజ్ అవుతుంది, వాటర్ డిక్రీజ్ అవుతుంది. ఇదండి. కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద హీట్ అండ్ ద టెంపరేచర్ బేస్డ్ ఆన్ ద డిస్కషన్? ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారండి, హీట్కి టెంపరేచర్కి మధ్య డిఫరెన్స్ క్లియర్గా మనకు అర్థం అవ్వడానికి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. చూడండి, లాస్ట్ ఇచ్చాడు. ఏ యాక్టివిటీ 2, 3, 4 ఈ మూడు యాక్టివిటీస్ని. సెకండ్ యాక్టివిటీ ఏంటి, 2 బౌల్స్లో ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకుంటాం, ఇంకో బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకుంటాం. రెండిట్లో పెడతాం థర్మామీటర్ పెట్టినప్పుడు. ఒక దాంట్లో హాట్ వాటర్లో థర్మామీటర్లో ఇంక్రీజింగ్ వస్తుంది, కోల్డ్ వాటర్లో థర్మామీటర్లో డిక్రీజింగ్ కింద మెర్క్యూరీ లెవెల్ వస్తుంది. అది నెక్స్ట్ థర్డ్ యాక్టివిటీ ఏంటంటే ఇందాక మనం చేసాం కదా, దీని ముందుది ఏంటి, హాట్ వాటర్ తీసుకుంటాం, కోల్డ్ వాటర్ తీసుకుంటాం, రెండిట్లో ఫుడ్ కలర్ వేస్తాం. థర్డ్ యాక్టివిటీ. అప్పుడు ఫుడ్ కలర్ ఈ హాట్ వాటర్లో చాలా ర్యాండమ్గా మూవ్ అవుతుంది, తొందరగా మిక్స్ అయిపోతుంది. ఇది ఫోర్త్ యాక్టివిటీ. ఇప్పుడు జస్ట్ మనం చూసింది ఆయిల్ వాటర్ యాక్టివిటీస్ అన్నీ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే వీటి మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో హీట్ ఎనర్జీ ద ఫ్లోస్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ టు ద కోల్డర్ బాడీ. ఇది హీట్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ ఏ, ఇక్కడ ఇచ్చాడు చూడండి, హీట్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ టు ద కోల్డర్ బాడీ. హీట్ ఎనర్జీ దేనికి ఫ్లో అవుతుందండి, ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు ఇక్కడ ఇది. నెక్స్ట్ టెంపరేచర్ ఈజ్ ద క్వాంటిటీ దట్ డినోట్ విచ్ బాడీ ఈజ్ హాటర్ అండ్ విచ్ బాడీ ఈజ్ కోల్డర్. అంటే టెంపరేచర్ అనేది మనకి ఏం చెప్తుంది, ఏది వేడిగా ఉంది, ఏది చల్లగా ఉన్నది అనేది చెప్తుంది. సో టెంపరేచర్ డిటర్మైన్ డైరెక్షన్ ఆఫ్ ద, ఇది మెయిన్ డెఫినేషన్ అండి. ఇది ఇప్పుడు నేను అండర్లైన్ చేస్తుంది. టెంపరేచర్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద హీట్ ఫ్లో, వేర్ as heat is the energy that flow. Temperature determines the direction of the heat flow, whereas heat is the energy that flows. This is next.
సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ది to the. So next, specific heat. What is a specific heat? సో స్పెసిఫిక్ అంటే ఒక స్పెషల్గా ఉండడం. మన స్పెసిఫిక్గా నాకు ఇదే కావాలని చెప్తా అంటే స్పెసిఫిక్గా వీ వాంట్ దట్, దాన్ని స్పెసిఫిక్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్పెసిఫిక్ హీట్కి చూడండి, ఫస్ట్ వీ హ్యావ్ టు గో త్రూ దిస్ యాక్టివిటీ వీ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. వాడు స్పెసిఫిక్ అంటే అదే వాడు ఒకటికే చెందుతుంది. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఒక 8 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ని తీసుకోవాలండి. ఒక ఇలా కంటైనర్లో తీసుకుని 2 ఐడెంటికల్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకోవాలి. సింగిల్ హోల్డ్ కార్క్ అంటే ఇక్కడ సింగిల్ హోల్డ్ కార్క్ అంటే దీన్ని కార్క్ ఇక్కడ మూయడానికి ఒక మూతలో ఉంటుంది, ఆ కార్క్ పెట్టి దీన్ని మూయాలి. వీటిలో థర్మామీటర్స్ పెట్టాలండి. నెక్స్ట్, వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఫిల్డ్ విత్ 50 grams ఆఫ్ వాటర్. ఒక దాంట్లో ఇందులో వాటర్ పోసాం చూడండి, ఇందులో వాటర్ పోసాం, ఇందులో ఆయిల్. ఇన్సైడ్ ద 2 థర్మామీటర్స్, ఇండిట్లో థర్మామీటర్స్ పెట్టాం, ఇదొక థర్మామీటర్, ఇదొక థర్మామీటర్. నెక్స్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. Then what will happen, we know this is that water is at high temperature, so heat transfer takes place between this water, oil and this water. The heat is transferred from this water at 60 degrees to this water at room temperature or below temperature to this oil. So now take each into 2 test tubes. Now clamp the restore stand. This arrangement, how to arrange all these. Observe the reading of the thermometers every 3 minutes. We have to observe the reading of the thermometers every 3 minutes. Then in which test tube does the temperature rises quickly? ఒక దాంట్లో టెంపరేచర్ చాలా క్విక్గా రైజ్ అవుతుంది. దేంట్లో అంటే ఆయిల్లో. ఆర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ గివ్స్ టు ద వాటర్ అండ్ ఆయిల్ ఆర్ సేమ్? వాటర్ అండ్ ఆయిల్ సేమే కదా. హౌ కెన్ యూ అజ్యూమ్ దిస్? ఎందుకంటే ఆ రెండింటిని 80 degrees దగ్గర ఉన్న, ఆ రెండింటిని 80 degrees దగ్గర ఉన్న ఈ వాటర్లో పెట్టాం కాబట్టి రెండింటికి మనం సేమ్ ఎనర్జీనే సప్లై చేస్తున్నాం, దీనికి కూడా. కానీ వీ విల్ ఫైండ్ ద టెంపరేచర్ రైజ్ మోర్ ఇన్ ద ఆయిల్ దాన్ ద వాటర్. అదే చెప్తున్నాను, వీ కెన్ అబ్జర్వ్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ వాటర్ అండ్ ద ఆయిల్ బికాస్ దే ఆర్ కెప్ట్ అట్ ద జార్ ఆఫ్ హాట్ వాటర్ అట్ ద సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలోనే పెట్టాం కాబట్టి. We observe that the rate of rise of temperature oil is higher than that of rise of temperature in water. Rise of temperature in oil is more than the rise of temperature in water. Why does this happen? We conduct this rate of rise in temperature depending upon the nature of the substance. ఇది ఎందుకు అయ్యింది? ఇది ఎక్కువ రైజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ ఆయిల్ ఎందుకు వచ్చింది వాటర్ కంటే అంటే ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అంటే నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఎఫెక్ట్ ద హీట్ ఎనర్జీ గెయిన్డ్ బై ద టెంపరేచర్ రైజ్ ఇన్ ద ఆబ్జెక్ట్, దట్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. అంటే స్పెసిఫిక్గా ప్రతి మెటల్కి హీట్ అనేది గెయిన్ చేయడం అనేది మారుతుంది, దాన్నే స్పెసిఫిక్ హీట్ అంటామండి. చూడండి, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, వీడేమి ఇచ్చాడంటే చూడండి, సబ్స్టెన్స్ ఇచ్చాడు ఎక్స్ వై. ఈ XYలు 1 2 3 4 సిచ్యువేషన్లో డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉన్నాయండి. దాని బేస్డ్గా మనకి ఇలాంటి టేబుల్స్ ఇచ్చి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది కామన్ అండి. ఇప్పుడు ఇన్ విచ్ కేస్ బోత్ ఆర్ థర్మల్ ఈక్విలిబ్రియం అన్నాడు. ఏ కేసెస్లో రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని అన్నాడు. చూడండి, 0 = 273 కదండి, ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియంలోనే కదా ఉన్నాయి. ఇది డిగ్రీస్ కాబట్టి దిస్ ఈజ్ నాట్. వేర్ దే బోత్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఇక్కడండి, ఇది కెల్విన్స్. ఈ డిగ్రీస్ సెల్సియస్ని కెల్విన్స్లో మార్చండి. 273 ఇది కెల్విన్స్లో మార్చాలంటే మన ఎంత 27 ఉంది, ఇది డిగ్రీస్ సెల్సియస్లో ఉందండి. దీన్ని కెల్విన్స్లో మార్చాలంటే ఏం చేయాలండి? దీనికి మనం ఎంత యాడ్ చేయాలి? మనం 273 యాడ్ చేయండి, 300 వస్తున్నది కదండి. సో ఇన్ విచ్ కేస్ బోత్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే బోత్ ఆర్ అట్ సేమ్ టెంపరేచర్నే కదా థర్మల్ ఈక్విలిబ్రియం అంటే 4th కేస్. చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్. విచ్ కేస్ హీట్ ఎనర్జీ ఫ్లోస్, ఏ కేసులో హీట్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అంటున్నారు. ఇక్కడ ఫ్లో అవుతుంది కదండి, ఇక్కడ ఫ్లో అవుతుంది. నెక్స్ట్, వేర్ X ఈజ్ గ్రేటర్ దాన్ Y అన్నాడు.
వేర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. ఇక్కడే కదండి, ఇక్కడ 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 ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. ఎందుకంటే చూడండి, రెండు డిఫరెంట్ యూనిట్స్లో ఉన్నాయి, అంటే డిఫరెంట్. ఇక్కడ కెల్విన్స్లో ఉందండి, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది కెల్విన్స్లో ఉంది. చూడండి ఇక్కడ ఫస్ట్ది ఇది కెల్విన్స్లో ఉంది, ఇది డిగ్రీ సెల్సియస్లో ఉంది. కాబట్టి రెండు ఈక్వల్ కాదు, ఈ రెండు డిగ్రీస్లో డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నాయి కాబట్టి అది ఈక్వల్ అంటే సేమ్. కాబట్టి ఫస్ట్ దాంట్లో హీట్ ఫ్లో అవుతుంది కదండి, ఎందుకంటే 273 degrees దగ్గర ఉంది, ఇది 0 degrees దగ్గర ఉంది. కాబట్టి హీట్ ఫ్లో అవుతుంది కదండి. ఇక్కడ ఏమవుతుంది, వై నుంచి ఎక్స్కి అవుతున్నదండి, ఎందుకంటే ఇది ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉంది, తక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి వై నుంచి ఎక్స్కి అవుతున్నది. కానీ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నాడు, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నాడు ఇక్కడండి. ఎందుకంటే ఇది 40 kelvins, ఇది 25 degrees Celsius. దీన్ని 25 kelvinsలో మార్చండి, ఇందాకట్లాగే సేమ్ 273 యాడ్ చేయాలి. ఇప్పుడు ఎంత అవుతుందండి, ఇది 273 యాడ్ చేస్తే 8 9 298. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. ఇలాగనమాట, ఇలా అప్లికేషన్ క్వశ్చన్స్ ఇస్తాడండి. చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన కాన్సెప్ట్ మీద, అంటే దీని ముందు వీడియో మీద క్వశ్చన్స్ అండి ఇవి. దీని ముందు వీడియో కూడా ఒకసారి మీరు చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. సో ఇది కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూడండి, 3 ఆబ్జెక్ట్స్. ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, ఏ బి అండ్ సి. ఇక్కడ చూడండి, ఇది డిగ్రీ సెల్సియస్ అండి, ఇది 300 degrees కెల్విన్, ఇది కూడా కెల్వినే అండి. ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్, అంటే 3 ఒకదానితో థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయండి. దెన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. విచ్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఏ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది డిగ్రీస్, ఇది కెల్విన్స్, ఎప్పుడు వేరు యూనిట్స్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని ఒకే దాంట్లోకి మార్చాలి. 30ని కెల్విన్స్లోకి మార్చండి. 30 + 273 ఎంత అయిందండి, 303. సో థర్మల్ ఈక్విలిబ్రియంలో రెండు ఉన్నాయండి, ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఇది కే అండి. సో హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ బిట్వీన్ సి టు ఏ అండ్ బి. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర 420, ఇది ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉంది ఏ బీలతో కంపేరిటివ్గా చూసుకుంటే. కాబట్టి ద హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ఫ్రమ్ సి టు ఏ అండ్ బి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఎక్స్ప్లెయిన్ విత్ యాక్టివిటీ హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ బిట్వీన్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. అంటే హీట్ ట్రాన్స్ఫర్ టేక్ బిట్వీన్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అంటే ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మనం, ఇందాక చెప్పుకున్నాం కదండి. ఈ యాక్టివిటీ, ఈ మనం ముందు చెప్పి ఈ యాక్టివిటీ, ఇది కాదు సారీ, ఈ యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలండి అది. ఎందుకంటే ఇది హాట్ బాడీ కదా, ఇది హాట్ బాడీ, వాటర్ అట్ 0 degrees సెంటిగ్రేడ్ చూడండి, ఇది హాట్ బాడీ, ఇది కోల్డ్ బాడీ చూడండి. నెక్స్ట్ జెంట్లీ పూర్ కోకోనట్ ఆయిల్ ఓవర్ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ అండి, ఇక్కడ వాటర్. సో ఇది ఎక్కువ టెంపరేచర్ ఉంది, తక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి హాట్ బాడీ టు ద కోల్డ్ బాడీ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ ఇంకేం చెప్తాము, స్టిల్ దే గెట్ ద సేమ్ టెంపరేచర్. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ దిస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్.